మొత్తం చాలా ఆందోళనలో ఉంది ఈ క్వశ్చన్ పేపర్స్ లీకేజ్ అని. ఇప్పటికే కేంద్ర మంత్రి ఒక ఆయన రాజీనామా చేశారు. మొత్తం దేశమంతా అట్టుడికిపోయిన నీట్ లీకేజ్ కేసులో ఇష్యూలో ఆల్రెడీ జార్ఖండ్లో అదే పరిస్థితి. అక్కడ ప్రభుత్వం ఊగిసలాడుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియక. ఆల్రెడీ పంజాబ్లో అలాంటి ఆరోపణలు వచ్చాయి. ఏపీలో ఏమి జరగకపోయినా డిఎస్సి గొడవ అపోజిషన్ చేస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నాం మనం. ఈ సిచ్యువేషన్లో ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, అది స్కూల్ దగ్గర నుంచి మొదలు పెడితే టాప్ లెవెల్ టెస్టులు నిర్వహించే ఎన్టీఏ వరకు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వరకు, అలాగే యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గరకు, అలా ప్రతిదీ ఏదైనా ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు యూత్ చాలా అలర్ట్గా ఉంది, చాలా ఎలక్ట్రిఫై అయి ఉంది. మొన్న ఢిల్లీ మూమెంట్తో చాలా ఎలక్ట్రిఫై అయి ఉంది. ఎక్కడ ఏ చిన్నది జరిగినా సరే అలా పడిపోతున్నారు ప్రభుత్వం మీద. మంచిదే, ప్రభుత్వాలకు ఆ జవాబుదారీతనం ఉండాలి, ఆ భయం ఉండాల్సిందే. అయినా సరే ఆ భయం ఉండాలి, ఆ జవాబుదారీతనం ఉండాలని మనం అనుకుంటుంటే ఇంకా దున్నపోతు మీద వాన కురిసినట్టే ఉంది కొన్ని వ్యవస్థల పరిస్థితి. ఓ పక్క దేశమంతా ఈ రకమైన పరిస్థితి అట్టుడికిపోతూ ఉంటే, పేపర్ లీకేజీలు, విద్యార్థుల భవిష్యత్తు ఈ రకంగా ఉంటే, ఒక మెడికల్ కాలేజీ ఎంత నెగ్లిజెన్సీ అంటే ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరం జరుగుతున్న ఈ పరీక్షకి, ఇవాళ జరిగిన పరీక్షకి 2023 సంవత్సరం క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. తర్వాత ఏదో చెప్తారు, ఏదో కుంటి సాకులు, అది ఇది అలా జరిగింది, ఇలా జరిగింది, డ్యామ్, అది కాదు అసలు. 2026 సంవత్సరం ప్రశ్నపత్రం ప్లేస్లో 2023 సంవత్సరం ప్రశ్నపత్రం రావడం ఏంటి? అసలు దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఎందుకు వచ్చింది? ఇంత నెగ్లిజెన్సీ ఏంటి? అదేమంటే గందరగోళం అంటారు. ఇది గందరగోళమా, నిర్లక్ష్యమా? ఇప్పుడు ఇది రాజకీయ అస్త్రం అయిపోతుంది. అవ్వాలి కూడా, ఎందుకంటే ఇది ఇటువంటి వదిలేస్తే ఈ ముందు ఇంకా పరాకాష్ఠకు చేరుతాయి. ఎగ్జామ్కి ఎప్పుడు కూడా 3 సెట్లు 4 సెట్లు చేస్తారు, ఏబిసిడి అట్లా. ఏదో ఒక సెట్ ప్లేస్లో ఇంకో సెట్ వచ్చిందంటే ఓకే, సంథింగ్ చేశారనుకోవచ్చు. ఏకంగా 2026 ఏంటి, 2023 ఏంటి? వీళ్ళు ప్రొఫెసర్లు, వీళ్ళు కాలేజీని నిర్వహించే నిర్వాహకుల, ప్రిన్సిపాళ్ళ, అబ్జర్వర్ల, వీళ్ళకి ఒక కమిషనర్లు, ఒక డైరెక్టర్లు, అదొక వ్యవస్థ. పైగా మెడికల్ ఎగ్జామ్, ఎంబీబీఎస్లో ఫస్ట్ ఇయర్. ఏమనుకుంటున్నారు మీరు? నేను దున్నపోతు మీద వాన కురిసినట్టు అన్నాను కానీ కాదు, ఇంకేదో పెద్దది వాడాలి. లెథర్జిక్, ఏమాత్రం స్పర్శ లేని వ్యవస్థలు అయిపోయినాయి ఇవి. నంద్యాలలో 2026 సంవత్సరానికి జరగాల్సిన పరీక్షకు బదులుగా 2023లో జరిగిన పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాన్ని విద్యార్థులకు ఇచ్చిన ఇన్విజిలేటర్ అంట. మరి ఇన్విజిలేటర్ ఇంట్లోంచి తీసుకొచ్చి ఇచ్చాడా? కాలేజీ యాజమాన్యం ఇచ్చినది తీసుకెళ్ళి ఇన్విజిలేటర్ ఇస్తాడా? 100% కాలేజీ ఇచ్చిందే తీసుకెళ్ళి ఇస్తారు. ఇన్విజిలేటర్ అయితే ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇవ్వడు కదా. ఇంత నిర్లక్ష్యాన్ని ఎలా చూడాలి? దీని మీద ఏదో మళ్ళీ వివరణలు, అలా జరిగింది, ఇలా జరిగింది, ఈ స్టోరీలు కావాల్సింది. స్టింజెంట్ యాక్షన్ ఉండాల్సిందే. ఎవరైతే వాళ్ళు, ఇన్విజిలేటర్ అయితే ఇన్విజిలేటర్, ప్రిన్సిపల్ అయితే ప్రిన్సిపల్, లేకపోతే హైయర్ అథారిటీస్ అయితే హైయర్ అథారిటీస్. లేకపోతే ఇది ఎక్కడ ఆగే సూచనలు కనిపించట్లా. దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు